హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కు నా ఆత్మ ప్రణామాలు. అలాగే జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్స్ కు, జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గనిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమంలోనికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం మాస్టర్స్. మరి ప్రతిరోజు మనం ఎంతో అద్భుతంగా మరి ఉత్తర గీత జ్ఞానసారం, శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం, అది నిన్నటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు మరి 2వ ఎపిసోడ్ లోకి చేరుకున్నాం. ఈ రోజు కూడా మనకి అరుణజ్యోతి మేడం గారు విచ్చేసి ఉన్నారు. మరి మన జూమ్ లోకి మేడం గారిని ఆత్మీయంగా ఆహ్వానించుకుందాము. మరికొన్ని శ్లోకాలని మనము ఈ రోజు అవగాహన చేసుకోవడానికి ట్రై చేద్దాం మాస్టర్స్. హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్ మేడం, అరుణజ్యోతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ చక్కటి ఉత్తర గీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీం జగద్గురు పత్రిజీ టీం అందరికీ కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు. ముఖ్యంగా సూర్య నరేంద్ర గారికి చక్కటి సెషన్ ని, భగవద్గీత తర్వాత ఉత్తర గీత రావటము నిజంగా అభినందనీయము. ఉత్తర గీత అసలు ఎప్పుడు చదవలేదు, అయినప్పటికీ కూడా సాహసం చేయటం అన్నమాట. నేర్చుకునే క్రమంలో చెప్దామనే ఉద్దేశంతో రావడం, చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి అర్జునుడి ప్లేస్ లో ఉంటూ మనం కూడా పొందుదాం మిత్రులారా. నిన్న మనము జిజ్ఞాస యోగం నుండి అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్ముని, మరి ఆ పరమాత్మ తత్వం గురించి తెలియచేయమంటూ, ఆ జ్ఞానాన్ని తెలియచేయమంటూ ఎంతో తపనతో అడుగుతాడు. ఎంతో ముచ్చటేసి అడిగిన విధానానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఇవాళ ఏమి సమాధానం చెప్తాడో చూద్దాము. మూలంలోని బ్రహ్మ ప్రాతిపాదిక యోగంలో 3వ శ్లోకం, శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం. హృదయాంబుజ మధ్యస్థం జ్ఞానజ్ఞేయ స్వరూపకం తత్క్షణాదేవముచ్యేత్ యత్ జ్ఞానాద్ బ్రూహి కేశవ. హృదయ కమలం మధ్యలో ఉన్నది జ్ఞానమే స్వరూపంగా కలది. ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెనువెంటనే ముక్తి లభిస్తుందో అటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ. అతను అర్జునుడు మరి అడుగుతున్నాడు ఆ కేశవుణ్ణి ఏమని అంటే, హృదయ కమలం మధ్యలో ఉన్నది ఎవరు? ఉన్నది ఆ సర్వాత్మ, జ్ఞానమే స్వరూపంగా కలది. మరి అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానంతో అలరారుతున్నటువంటి ఆ బ్రహ్మతత్వము జ్ఞానమే శక్తిగా కలది, స్వరూపంగా కలది. ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెంటనే ముక్తి లభిస్తుందో, మరి ఏ జ్ఞానం అయితే నేను నేర్చుకుంటే వెంటనే నేను ఆ ముక్తి మోక్షాన్ని పొందుతానో, ఆ సర్వాత్మని పొందుతాను, మరి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ అని అడుగుతున్నాడు. ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో వ్యాఖ్యానం ఇది. దేనిని మనస్సు, వాక్కు, తర్కాల ద్వారా తెలుసుకోలేము, దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేము, ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదు, ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో, ఏది 24 తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్ని మించినదో, ఏది నాదబిందు కళలకు, చావు పుట్టుకలకు, బంధమోక్షాలకు అతీతమైనదో, ఏది తమోరహితమైనదో, ఏది త్రిగుణాలకు అతీతమైనదో, దేనిని మనస్సు ద్వారా కానీ కంటి ద్వారా కానీ చూడలేము, దేనిని కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలము, అటువంటి హృదయ పద్మం మధ్యలోని పరిశుద్ధమైన, శాంతమైన, నిర్మలమైన, మోక్ష స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన, సర్వోత్తమమైన, ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే ఇన్ని రకాలుగా ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయత్నాలు చేసినట్టుగా ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినట్టున్నాడు ఆ సర్వాత్మని పొందడంలో. అందుకే చూడండి ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు, దేనికంటే ఉత్తమోత్తమైనది అని మనకి ఎలా అడుగుతున్నాడంటే, ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో, దేనిని మనస్సు
మనస్సుతో ఊహించలేం. మనం ఇదివరకు ఎప్పుడైనా చూసి ఉంటే దాన్ని మనం ఊహించగలము. కానీ ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఊహ కూడా అందనటువంటిది. పోనీ వాక్కుల చేత వర్ణిద్దామా అంటే అది వర్ణనాతీతం. అది అబద్ధమవుతుంది. తర్కాల ద్వారా తెలుసుకోలేము. తర్కము అంటే వాదన ద్వారా మనము దాన్ని తెలుసుకోలేము. దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేము. దేన్నైతే మనము దానికి ఏ ప్రమాణము లేదు. ఎందుకంటే ప్రమాణం చెప్పడానికి లేదు. అదే మూల కేంద్రమై ఉంది కాబట్టి సృష్టికి. కాబట్టి ప్రమాణం అంటూ దీనికి ఏదీ లేదు. ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదు. అలాగే తానే సృష్టిని చేపడుతుంది కాబట్టి ఏ ఇతర సాధనాల చేతుల్లో ఇది వశమై లేదు ఆ మూల చైతన్యం. కాబట్టి ఏ సాధనాలకి లొంగి లేదో, ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో, ఈ కనిపించేటటువంటి జగత్తుకి మరి ఆ మూలం ఏదైతే ఉందో, ఏది 24 తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్ని మించినదో, 24 తత్వాలకి కారణభూతమై ఉన్న ఆకాశం అంటే 24 అంటే ఆ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు, 5 తన్మాత్రలు, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము, మూల చైతన్యము, చిత్తము. ఇన్ని రకాలుగా మరి 24 రకాల తత్వాలని కలిగినటువంటి కి కూడా అతీతమైనది. ఆకాశమే అనంతం అనుకున్నాం. కానీ అనంతానికే అనంతంగా ఉంది అన్నమాట. ఆ ఆకాశం ఆ సర్వాత్మ. ఏది నాద బిందు కళలకు, చావు పుట్టుకులకు, బంధమోక్షాలకు అతీతమైనదో, ఏది నాదబిందు కళలకు. నాదబిందు అనేది ఉపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ఇది 71వ ఉపనిషత్తు. ఏంటది? నాద అంటే శబ్దము. అంటే ధ్యానంలో పరాకాష్ఠకు వెళ్ళిన తర్వాత ఒకానొక స్థితిలో చెవిలో వినిపించేటటువంటి ఒక శబ్దము, ఆ దివ్యమైన శబ్దాన్ని నాదము అని అంటారు. తర్వాత బిందు అంటే అది ఒక బిందు రూపములో ఒక క్షణమాత్రేన కలిగేటటువంటిది అనమాట. కళలు అంటే మనకు తెలుసు ఎన్నో కళలకు, అలాగే చావు పుట్టుకలకు, బంధమోక్షాలకు, వీటన్నిటికీ కూడా అతీతమైనదే. ఏది తమోరహితమైనదో, అలాగే తామస గుణం లేనటువంటిది, త్రిగుణాలకి అతీతమైనదో. ఒక తామసమే కాదు, త్రిగుణాలు అంటే తమో రజో సత్వ గుణాలకి కూడా అతీతం ఆ నిర్గుణ స్థితి. దేనిని మనస్సు ద్వారా కానీ కంటి ద్వారా కానీ చూడలేము. మనస్సుతో కూడా చూడలేమంట, కంటి ద్వారా ఈ చర్మ చక్షువులకు కూడా కానరానిది. దేనిని కేవలం జ్ఞానం మాత్రమే తెలుసుకోగలము. దివ్య నేత్రం అని వాడలేదు చూడండి. ఆ దివ్య చక్షు ఉంటే అర్జునుడు చూసి ఉండేవాడు ఈ పాటికి. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు? కళ్ళతో చూడలేనటువంటిది జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అటువంటి హృదయ పద్మం మధ్యలోని పరిశుద్ధమైన, శాంతమైన, నిర్మలమైన, మోక్ష స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన, సర్వోత్తమమైన, ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవా అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. ఏ జ్ఞానం అయితే అంటే ఆ హృదయం మధ్యలో పరిశుద్ధమై, శాంత స్వరూపమై, నిర్మలమై, మోక్ష స్వరూపమై, పరబ్రహ్మ స్వరూపమై, సర్వోత్తమమైన, ఏకైకమైన, ఇంకా దానికి మించి ఇంకొకటి లేదు దాని లాంటిది. అదే ఉన్నదంతా ఒకటే. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవా అని అడుగుతున్నాడు. చూడండి ఎన్ని రకాలుగా అభివర్ణించాడో అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దానికి సారూప్యంగా భగవద్గీతలోని
గీతము జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సర్వప్రాణుల హృదయాల్లో విశేషంగా ఉండి మాయకు అత్యంత పరమైన జ్ఞానమే స్వరూపంగా కలిగిన తెలుసుకోవలసిన జ్ఞానం ద్వారానే పొందగలిగిన బ్రహ్మాత్మ జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతి అని చెప్పబడింది. అయితే సర్వ ప్రాణుల హృదయాలలో విశేషంగా ఉండి అన్ని ప్రాణుల యొక్క హృదయాల్లో ఉండే ప్రదేశం అన్నమాట అది. ఏంటది? ఆ జ్ఞానము ఉండి మాయకు అత్యంత పరమైన, మాయకు కూడా అతీతమైనది. ఏ జ్ఞానమైతే స్వరూపంగా కలిగిన తెలుసుకోవలసిన జ్ఞానం ద్వారానే పొందగలిగిన ఆ బ్రహ్మాత్మ జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతి అని చెప్పబడింది. మరి ఈ ఈ ఈ సర్వాత్మ, ఈ బ్రహ్మాత్మ ఎలాంటిది అంటే జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతిగా, పరమ అంటే ఇంకా ఉన్నతోన్నతమైనది అని అర్థం. ఇక తర్వాతి శ్లోకంలోకి వెళ్దాం. బ్రహ్మ ప్రాతిపదక యోగంలో 4వ శ్లోకం. శ్రీ భగవాను వాచ పరబ్రహ్మను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని వివరంగా చెప్పమని అర్జునుడు ప్రార్థించగా విని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇలా బాహుబల సంపన్నుడైన ఓ అర్జునా, అంటే ప్రాపంచికంగా ధీరుడు, వీరుడు, శూరుడు, సవ్యసాచి అయినటువంటి అర్జునుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. అన్నీ ఉన్నాయి అంటే కండబలం ఉంది, శూరత్వం ఉంది, ధీరత్వం ఉంది, వీరత్వం ఉంది. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే, మనసుకు దృఢమైన మనసుకు సంబంధించినవే. కానీ ఆత్మకు సంబంధించిన ఒక్క పదం కూడా ఇక్కడ లేదు. చూడండి, బాహుబల సంపన్నుడైన ఓ అర్జున, బుద్ధి కుశలత కలిగి ఆత్మతత్వ స్వరూపం గురించి చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెబుతాను, విను. బుద్ధి కుశలతతో చక్కటి బుద్ధి వికసించిన వాడుగా, తర్వాత ఆత్మతత్వం స్వరూపం గురించి కొంతవరకు తెలుసుకోగలిగినాడు అతడు. మరి భగవద్గీత విని ఉన్నాడు కాబట్టి కొంత మర్చిపోయినాడు. ఆ మర్చిపోగా మిగిలి ఉన్న దాని గురించి దృష్టిలో పెట్టుకొని జ్ఞాపకం ఉన్నది ఉన్నంత వరకు అడుగుతున్నాడు. దానికి మురిసిపోయినాడు భగవంతుడు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు. ఏమంటున్నాడు? నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెప్తాను, విను. సంపూర్ణంగా అన్నాడు ఇక్కడ. మరి దీనికి సారూప్యమైన శ్లోకము మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మందిలో ఎవరో ఒకరు మాత్రమే బ్రహ్మాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వేలాది మంది మరి ఈ సాధనా క్రమంలో ఉంటారంట, కానీ చాలా తక్కువ మంది, ఏ ఒక్కడో మాత్రమే ఆ సర్వాత్మని పొందుతాడు అని చెప్తున్నారు. అలా ప్రయత్నించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే తత్వదృష్టితో యథార్థంగా సర్వాత్మను తెలుసుకోగలుగుతారు. అలా ప్రయత్నించిన వాళ్ళల్లో, ఆ వేళల్లో ఎంతో మంది ప్రయత్నం చేస్తారని, అలా చేసిన వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే ఆ బ్రహ్మాత్మని, సర్వాత్మని, ఆ ముక్తాత్మని తెలుసుకుంటారు అని చెప్తోంది భగవద్గీతలోని ఈ శ్లోకం. మరొక శ్లోకం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 1వ శ్లోకం ఇది. శాస్త్రాలు అనంతాలు, అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నాః యత్పార భూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. శాస్త్రాలు అనంతమైనవి, ఎంతో తెలుసుకోవలసినవిను. సమయం తక్కువ, అవాంతరాలు ఎక్కువ. పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే స్వీకరించినట్లు ఏది ఉత్తమమైందో దాన్ని ఉపాసించాలి. శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి, కానీ జీవిత కాలము అతి స్వల్పము. మన జీవిత కాలం చూస్తే స్వల్పంగా ఉంది, శాస్త్రాలేమో ఎక్కువగా ఉన్నాయి. ఎంతో జ్ఞానం నేర్చుకోవాలనే తపన ఉంది లోపల, కానీ సమయం లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, హంస
నీటి నుంచి పాలను వేరు చేసి ఆ పాలను మాత్రమే తాగుతుంది, నీటిని తాగదు. నీటిని కూడా తాగేసింది అనుకోండి, కడుపంతా కూడా ఉబ్బిపోతుంది. అనవసరమైన దాన్ని పక్కన పెట్టేసి అవసరం ఉన్న దాన్ని మాత్రమే తీసుకున్నట్లుగా నువ్వు కూడా ఏది ఉత్తమమైందో దాన్నే ఉపాసించు ఆ శాస్త్రంలోంచి అని తెలియచెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు అనంతాలు, వాటిలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రాల్లో ఉన్న జ్ఞానము అనంతంగా ఉందంట, తెలుసుకోవాల్సింది ఎంతో ఉందంట. కానీ సమయము సరిపోదు. కానీ మానవ జీవిత కాలం చాలా తక్కువ. అందులోనూ ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. జీవితకాలం చాలా తక్కువ అంటే మధ్యలో ఎన్నో విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయంట. ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకానొక మానవ జీవిత కాలం ఎప్పటికీ సరిపోదు. మరి ఈ శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని పొందడానికి ఈ జీవితకాలం, ఒక జీవితకాలం మనకి సరిపోదంట. కాబట్టి పాలు నీరు కలిసిన మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు జ్ఞానులు అనంతమైన శాస్త్రాల్లోని సారమైన పరబ్రహ్మను మాత్రమే తెలుసుకొని దానినే ఉపాసించాలి. అందుకే ఏం చెప్తున్నారు అంటే, హంస నీటిని వేరు చేసి పాలను తీసుకున్నట్లుగా మరి జ్ఞానులు ఏం చేస్తారు అంటే, అనంతమైన శాస్త్రాల్లోని సారమైన పరబ్రహ్మను తెలుసుకుని దానినే ఉపాసించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు సలహా ఇస్తున్నాడు అర్జునుడికి. ఈ రకమైనటువంటి సాధనలో నువ్వు ఉండు, ఆ ఉపాసనలో నువ్వు ఉండు, అప్పుడు నీకు కావలసింది నీకు దొరుకుతుంది అని తెలియచెప్పారు. ఎంతో అద్భుతమైనటువంటి ఉత్తర గీతలో నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి టీం జగద్గురు టీం వారందరికీ కూడా శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. మరి ఎంతో చక్కటి జ్ఞానంతో అలరారుతుంది ఉత్తర గీత. థ్యాంక్ యూ వెరీ మచ్ మన గురువు గారికి, అలాగే దీన్ని ప్రారంభం చేసినటువంటి అసూరి నరేంద్ర గారికి, టీం అందరికీ, అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అరుణజ్యోతి మేడం. చాలా చక్కగా మళ్ళీ ఈ రోజు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా ఉత్తర గీత నుంచి, అలాగే భగవద్గీత నుంచి కూడా దాని రిలేటెడ్ శ్లోకాస్ కూడా చెప్తూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి శ్రీకృష్ణుల వారిని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, మరి తనకి తెలుస్తూ ఉంది అంటే ఆ తత్వాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచన ఆయనకి ఇప్పుడు వచ్చింది ఈ వయసులో. అంత రాజపరిపాలన అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా అన్ని బంధాల నుంచి కూడా, ఆ బాధ్యతల నుంచి వైదొలగాల్సిన టైము. సో అప్పుడు ఏంటంటే కర్తవ్యాలు నిర్వహించాల్సిన టైం గనక మరి అప్పుడు ఆయన ఆ కర్మని ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలా చేయాలి అనే విధానంలో ఆయన చేసుకుంటూ మరి ఆ యుద్ధాన్ని కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్య పరిపాలన చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆయనకి మోక్షం మీద ఆసక్తి కలిగింది. సో మరి అది పొందడానికి మరి శరీరం మరి ఆ బ్రహ్మాత్మ తత్వాన్ని ఎలా గ్రహించాలి, మరి ఆయన అంతకు ముందు చెప్పిన దాన్ని భగవద్గీతలో చెప్పిన దాన్ని కొన్ని మర్చిపోయారు కనుక మళ్ళీ ఇప్పుడు అడుగుతూ ఉన్నారనమాట ఆ తత్వాన్ని గురించి. మరి శరీరం గాని, మనసు గాని, బుద్ధి గాని ఏది గ్రహించలేదు. మరి ఆ బ్రహ్మతత్వాన్ని ఏ విధంగా గ్రహించాలి అని అడుగుతున్నప్పుడు మరి ఆయన చెప్తున్నారు కదా, మనుషుల్లో కూడా ఎంతో మంది ఉంటారు. మరి ఆ బ్రహ్మాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. మరి వాళ్ళల్లో కూడా ఎవరో అందులో ఒకళ్ళు మాత్రమే ఆ తత్వదృష్టితో యథార్థంగా సర్వాత్మను తెలుసుకోగలుగుతారు అనేసి. ముందు అంటే అసలు తెలుసుకోవాలన్న లక్ష్యమే పెట్టుకోవడము అన్నది ఎవరో ఎక్కడో చేస్తే, కొంతమంది ఆ లక్ష్యంలోకి మళ్ళీ అటు ఇటు మనము వేరే వాటిలో పడిపోయి అదే సత్యం అనుకునో మరి భ్రమల్లో ఉంటాము. సో అట్లా కాకుండా ఆ సత్యాన్ని తెలుసుకోవడంలో కూడా ఆ మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్తూ మరి శాస్త్రాలు చాలా అనంతంగా ఉన్నాయి. మరి వాటినన్నిటినీ కూడా చదువుతూ పోయినా ఎంతో శాస్త్రజ్ఞానం, పాండిత్య జ్ఞానాన్ని, అందుకే కదా మనకి ఆ వేదాలు కూడా అనంతంగా ఉన్నాయి అన్న దాన్నే మళ్ళీ వేదవ్యాసుల వారు మళ్ళీ దాన్ని కొన్ని భాగాలుగా విభజించి మనకి చక్కగా పంచమ వేదం మహాభారతంలో మనకి చక్కగా అందిస్తూ వచ్చారు ఆయన. మరి దీన్ని
చక్కగా మరి ఆ బ్రహ్మాత్మ తత్వం గురించి తెలిసింది దాని సాధన మాత్రమే తెలుసుకొని మిగతా వాటిని హంస క్షీర న్యాయంగా మరి పాలు నీరు వేరు చేసుకొని ఏది కావాలో అది గ్రహించాలి అని చెప్తూ మరి చక్కగా మనం ఏ విధంగా సాధన చేయాలి అంటే ఇదంతా కూడా భగవద్గీతలో మనకు అన్ని మిక్సప్ అయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఉత్తర గీతలో అర్థమవుతుంది ఏంటంటే కేవలం మోక్ష సాధన గురించే అర్జునుడు అడుగుతూ ఉన్నారు. అందులో రకరకాలుగా మనకి కర్మయోగము, జ్ఞానయోగము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ వయసులో చేయాల్సింది కర్మలు చేయాలి కంపల్సరీ. బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. రాజ్యం బాధ్యతలు అన్నిటిలోనూ ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఇప్పుడు వయసేంటంటే అన్నిటిని అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అవసరము. ఇప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ తగ్గించుకోవడం అవసరం. సో వాటినన్నిటి నుంచి ఆయన బంధాల నుంచి విముక్తులయిపోతూనే ఆ మోక్ష మార్గాన్ని మరి వెతుక్కుంటూ ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలని అడుగుతూ ఉన్నారు గనక మనందరికీ ఇది ఎంతో అద్భుతమైన ఉత్తర గీత జ్ఞాన సారము. ఇది మనందరం కూడా మరి చక్కగా నేర్చుకుందాం మాస్టర్స్. మరి పత్రిజీ మనకి వీటినన్నిటిని కాచి వడపోసే చక్కగా జ్ఞాన నవరత్నాల్లో ఇచ్చారనిపిస్తుంది. ఆ జ్ఞాన నవరత్నాలను అర్థం చేసుకుంటే మనకి వీటన్నిటి సారము చక్కగా సార్ మనకి అందించారు వీటన్నిటిని కూడా. మరి మీరు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థాంక్ యూ సో మచ్ ఫ్రమ్ జగద్గురు పత్రిజీ టీమ్. మీకు మరొకసారి 2 రోజులు కూడా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించి చక్కగా మన మాస్టర్స్ అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని కూడా మరి దీన్ని షేర్ చేద్దాము. జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ని అలాగే లైక్ చేద్దాము, సబ్స్క్రైబ్ చేద్దాము జగద్గురు పత్రిజీ ఛానల్ ని. మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించినటువంటి శ్రీ నరేంద్ర ఆసురి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాము. మరి అలాగే మనందరి కలయిక కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి మరి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్. క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాం. చెప్తారా మేడం? సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, అహింసా పరమో ధర్మః, అహింసా పరమో ధర్మః, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో ధ్యాన జగత్, జయ హో ధ్యాన జగత్, జై హో శాకాహార జగత్, జయ హో శాకాహార జగత్, జై హో పిరమిడ్ జగత్, జయ హో పిరమిడ్ జగత్, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో జై హో జై హో జై హో, జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శ్యామల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి రేపు రాత్రికి జరిగే కార్యక్రమంలో 3వ భాగంలో మనకి ప్రతిభా మేడం గారు జాయిన్ అవుతారు. మరి వారి మాటల్లో మనం ఉత్తర గీత జ్ఞానసారాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.